వరి పొలంలో ఆకుల అంచుల నుంచి పసుపు రంగులోకి మారుతూ క్రమంగా ఆకు మొత్తం ఎండిపోతుందా? ఆకులు పొడవుగా ఎండిపోయి పంట ఎదుగుదల తగ్గుతున్నదా? అయితే మీ వరి పంటలో ఎండాకు తెగులు అంటే బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వచ్చే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎండాకు తెగులు ఎందుకు వస్తుంది, ఏ పరిస్థితుల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి, మరియు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది, ఇది ఏ నెలలో ఎక్కువగా వస్తుందనే మరియు దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థం కావడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎండాకు తెగులు అనేది వరి పంటలో వచ్చే ఒక ముఖ్యమైన బ్యాక్టీరియా వ్యాధి. దీనికి ప్రధాన కారణం జాంతోమోనాస్ ఒరైజా అనే బ్యాక్టీరియా. ఈ వ్యాధి ముఖ్యంగా వరి ఆకులను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన పరిస్థితులలో మొక్క ఎదుగుదల, కంకి అభివృద్ధి మరియు పూత దశలో కూడా దీని ప్రభావం అనేది చూపుతుంది. ముఖ్యంగా అధిక నత్రజని ఎరువులు వేయడం మరియు పొలంలో తేమ అధికంగా ఉండడం, గాలి మరియు వర్షాల ద్వారా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఏ దశలో ఎక్కువగా వస్తుందో చూసుకున్నట్లయితే నారు దశ నుండి, అంటే క్రషక్ దశ అంటారు దీన్ని. ఈ నారు దశ నుండి పిలకలు వేసే సమయంలో మరియు పూత సమయంలో మరియు కంకి పాలు పోసుకునే సమయంలో కూడా ఈ ఎండాకు తెగులు అనేది ఆశించి పంట నష్టం చేయడానికి చాలా వరకు దీని ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. ముందుగా ఎండాకు తెగులును ఎలా గుర్తించాలి? మొదటిగా ఆకుల అంచులు మరియు ఆకుల చివర్ల దగ్గర తడిసినట్టుగా కనిపిస్తాయి. దీని ద్వారా పసుపు లేదా పచ్చడి గీతలు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఈ మచ్చలు ఆకు పొడవునా విస్తరిస్తాయి. క్రమంగా ఆకు పసుపు రంగులోకి మారి మరియు గోధుమ రంగులోకి మారుతూ ఆకు ఎండిపోవడం జరుగుతుంది. తీవ్రంగా ఈ వ్యాధి సోకిన పొలంలో ఆకులు మొత్తం ఒకేసారి ఎండిపోయినట్టు కనబడతాయి. కొన్ని సందర్భాల్లో ఉదయం సమయంలో మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు బ్యాక్టీరియా బూజు కూడా మనకు ఆకులపై కనబడడం జరుగుతుంది. ఎండాకు తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందే పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా రావడం జరుగుతుంది మరియు వాతావరణ పరిస్థితుల బట్టి కూడా రావడం జరుగుతుంది. దీనికి మేజర్గా కారణం చూసుకున్నట్టయితే అధిక నత్రజని ఎరువులు వేయడం. ఈ అధిక నత్రజని ఎరువులు మనం చూసుకున్నట్టయితే ఇందులో అయితే మనం ఫస్ట్ ఉన్నాం. ఎందుకంటే కొంచెం అంతా ఎర్రబడ్డదనుకో ఖచ్చితంగా, ఎందుకంటే మనము నత్రజని అనేది, యూరియా అనేది అధిక మొత్తంలో వాడుతున్నాము. మనకు మొక్కకు రోగనిరోధక శక్తి పెంచే పొటాషియం ఎరువులు అనేది కూడా మనం చాలా వరకు ఎందుకంటే తక్కువ వేస్తున్నాము. యూరియా అనేది పదే పదే వాడడం, ఎక్కువగా వాడడం వల్ల కూడా మరియు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా సోకడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం ఎరువులు అనేది కూడా తప్పకుండా ఖచ్చితంగా ఎందుకంటే వాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎండాకు తెగులును మనం తొలి దశలోనే గుర్తించిన వెంటనే పొలంలో నుండి నీటిని మొత్తం తీసేయాలి. మరియు నత్రజని లాంటి ఎరువులు అంటే యూరియా లాంటి ఎరువులు అనేది వేయడం అనేది ఖచ్చితంగా ఆపేయాలి. యూరియా వేస్తే మాత్రము ఇంకా మనకు బిఎల్బి అంటే ఎండాకు తెగులు అనేది ఇంకా ఎక్కువ కావడం జరుగుతుంది. మరియు పొటాష్ లాంటి ఎరువులు మనము నాటు సమయం లోపల డిఏపి, యూరియా వేసి పొటాష్ గిట్ల వేయకపోతే పొటాష్ ఖచ్చితంగా చల్లుకోవాలి. మరియు మీరు చేసే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే నాటేసే టైంలో డిఏపి, యూరియా వేయడము, లేకపోతే 2020 కానీ 28 కానీ వేయడం, మరియు రెండో దఫా ఎరువులలో కూడా ఈ 2020 అంటే మళ్ళీ దీనిలో కూడా భాస్వరం ఉంటుంది. ఈ భాస్వరం అనేది 2 సార్లు మనకు వేయడం వల్ల భూమి లోపల ఎందుకంటే భాస్వరం అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల సూక్ష్మ పోషకాల లోపం అంటే మేజర్గా చూసుకున్నట్టయితే జింకును అనేది ఇది
మనకు జింకు లోపం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే జింకును అనేది ఇది ఆపేస్తుంది. దీనికి సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఈ జింకు లోపం రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా మొక్క ఎదుగుదల ఉండదు, మరియు వేరు వ్యవస్థ కూడా డెవలప్ కాదు. దీనివల్ల ఏంటంటే మనకు పురుగులు కానీ తెగుళ్ళు కానీ మొక్కకు ఎక్కువ ఆశించినప్పుడు మొక్కకు రోగనిరోధక శక్తి అనేది ఉండదు. మనకు ICAR కూడా చెప్పడం ఏంటంటే ఈ BLB లాంటి తెగులు మనకు ఈ ఎండాకు తెగులు మనకు ఆశించినప్పుడు పొటాష్ లాంటి ఎరువులు వాడమని కూడా మనకు ICAR కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఎండాకు తెగులును మీరు తొలి దశలోనే గుర్తించక మీరు పొలం ఎర్రబడుతుందని చెప్పి మీరు యూరియా గిట్ల చల్లినట్టయితే ఈ ఎండాకు తెగులు అనేది ఎక్కువగా కావడం జరుగుతుంది. దీనివల్ల పంట నష్టం అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. మీకు గత పంటలో గిట్ల మీకు ఎండాకు తెగులు వచ్చినట్టయితే ఖచ్చితంగా దాని శిలీంద్ర బీజాలు అనేది మనకు భూమి లోపల ఉండడం జరుగుతుంది. మరియు వాతావరణ మార్పుల వల్ల కూడా మనకు ఎండాకు తెగులు రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా అనేది చల్లవద్దు. మరియు వేరే తెగులని ఇట్లా అనుకొని మీరు వేరే మందులు తీసుకొచ్చి మీరు స్ప్రే చేసినట్టయితే ఈ ఎండాకు తెగులు అనేది కంట్రోల్ కాక మొక్క ఒత్తిడికి గురయ్యి ఇంకా ఈ తెగులు అనేది ఎక్కువగా కావడం జరుగుతుంది. మరియు దీన్ని చూసుకున్నట్టయితే మనకు పిలక దశలో ఇట్లా ఆశించినట్టయితే పిలకలు అనేది సరిగా రాక మొక్క ఎదుగుదల లేక మనకు పొలం మొత్తము ఎండిపోయినట్టు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తొలి దశలో గుర్తించిన వెంటనే మనకు దీనికి తగిన మందులు అనేది ఖచ్చితంగా మీరు స్ప్రే చేసినట్టయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. పంటను కూడా మనము కాపాడుకుంటాం. దీని నష్టం చూసుకున్నట్టయితే మనకు పిలక దశ నుంచి చూసుకున్నట్టయితే పొట్ట దశలో ఆశించినట్టయితే కంకి అనేది మనకు సరిగా బయటకు రాదు. మరియు పాలు పోసుకునే దశలో చూసుకున్నట్టయితే గింజ కూడా సరిగా మనకు గింజ కూడా తయారు కాదు, తాలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీని లాస్ట్ టైం వరకు కూడా దీని ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. ఇది మన రైతు సోదరులు అనేది ఖచ్చితంగా గమనించగలరు. ఈ ఎండాకు తెగులు అంటే బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్, ఈ మందులు అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పూత దశలో స్ప్రే చేయొద్దు. ఎందుకంటే ఇది కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ కాబట్టి మీరు పూత దశలో స్ప్రే చేసినట్టయితే గింజలు ఖచ్చితంగా ఎందుకంటే తాళబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పూత దశలో స్ప్రే చేయడానికి కరెక్ట్ కాదు. ఈ ఎండాకు తెగులుకు మార్కెట్లో మంచి మందులు మనం చూసుకున్నట్లయితే కోర్టేవా కంపెనీ వారి కోసైడ్, ఇందులో మనం టెక్నికల్ చూసుకున్నట్టయితే కాపర్ హైడ్రాక్సైడ్ 53.8% W/W DF రూపంలో ఉండడం జరుగుతుంది. ఇంకొక టెక్నికల్ చూసుకున్నట్టయితే మెటాలిక్ కాపర్ కంటెంట్ అనేది 35% అనేది ఉండడం జరుగుతుంది. ఇది కాంటాక్టైన్ మరియు ప్రొటెక్ట్ ఫంగిసైడ్. ఇది BLBకి ఎండాకు తెగులుకు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇంకొక మంచి మందు మనం చూసుకున్నట్టయితే UPL కంపెనీ వారి కుప్రోఫిక్స్, ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ అనేది 47.15% ఉండడం జరుగుతుంది. మరియు ఇంకొక టెక్నికల్ చూసుకున్నట్టయితే మ్యాంకోజెబ్ 30% అనేది ఉండడం జరుగుతుంది. ఇది WDG రూపంలో ఉండడం జరుగుతుంది. కాంటాక్ట్ అండ్ ప్రొటెక్టెంట్ యాక్షన్గా పనిచేయడం జరుగుతుంది. ఇంకొక మందు మనం చూసుకున్నట్టయితే స్వాల్ కంపెనీ వారి డివోనా, ఇది కూడా సేమ్ టెక్నికల్. కాపర్ సల్ఫేట్ అనేది 47.15% ఉంటుంది. మరియు మ్యాంకోజెబ్ అనేది 30% అనేది WDG రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా కాంటాక్ట్ అండ్ ప్రొటెక్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. ధనుక కంపెనీ వారి కొనిక, ఇందులో మనము టెక్నికల్ చూసుకున్నట్టయితే కాసుగామైసిన్ అనేది 5% ఉండడం జరుగుతుంది. మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది 45% WP రూపంలో ఉండడం జరుగుతుంది. దీని యాక్షన్ మనం చూసుకున్నట్టయితే కాంటాక్ట్ అండ్ సిస్టమిక్గా పనిచేయడం జరుగుతుంది. ఇంకొక మంచి మందు మనం చూసుకున్నట్టయితే ధనుక కంపెనీ వారి జానెట్, ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే థయోపానెట్ మిథైల్ అనేది 38% ఉండడం జరుగుతుంది. మరియు కాసుగామైసిన్ అనేది 2.21% SE రూపంలో ఉండడం జరుగుతుంది. SE అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉండడం జరుగుతుంది.
దీని యాక్షన్ మనం చూసుకున్నట్టయితే సిస్టమిక్ యాక్షన్గా ఇది పనిచేయడం జరుగుతుంది. చాలా మంచి మందని మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే మనకు టాటా కంపెనీ వారి బ్లైటెక్స్ అనేది కూడా దొరకడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది 50% WP రూపంలో ఉండడం జరుగుతుంది. దీనితో సహా ప్లాంటామైసిన్ కలుపుకొని ఒక 100 గ్రాములు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి ఫలితం అనేది ఉండడం జరుగుతుంది. మీకు మొదటి స్ప్రేలో గిట్లా ఈ BLB లక్షణాలు గిట్లా కనబడ్డట్టయితే మీరు స్ప్రే చేసే మందులలో ప్లాంటామైసిన్ అనేది ఒక ఎకరానికి 100 గ్రాములు ఇందులో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మీరు తొలి దశలోనే BLBని కంట్రోల్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ఫంగిసైడ్ మందులు అనేది BLB కోసం అంటే ఎండాకు తెగులు కోసం చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇందులో కాపర్ ఉండడం వల్ల ఫంగస్ మరియు బ్యాక్టీరియా కణాల్లోని జీవక్రియలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని ద్వారా మనకు ఎండాకు తెగులు అనేది చాలా వరకు కంట్రోల్ కావడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ మందులలో మీ ప్రాంతాలలో దొరికే ఇందులో ఏదో ఒక మందును మీరు వాడుకున్నట్టయితే సరిపోతుంది. ఇది మన రైతు సోదరులు తప్పకుండా గమనించగలరు. ఎండాకు తెగులు అనేది మనం తొలి దశలోనే గుర్తించకపోతే ఆకులు ఎండిపోవడం వల్ల ఫోటోసింథసిస్ అనేది బాగా జరగదు. ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగకపోతే మొక్క అనేది ఎదుగుదల ఉండదు. మరియు ఆకు ఎండిపోయినట్టయితే పంట మీద మనకు ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి ఇది మన రైతు సోదరులు తొలి దశలోనే గుర్తించి దీనికి తగిన నివారణ చర్యలు అనేది మనం ఖచ్చితంగా చేపట్టాలి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మరియు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా అందియడం జరుగుతుంది. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న